ఫర్టిలిటీ ఫెసిలిటీ మెయిన్ థీమ్ ఏంటంటే ఫర్టిలిటీ ఈజ్ అన్ సోషల్ సిగ్నిఫికెన్స్. గుర్తుపెట్టుకోండి, ఫర్టిలిటీ వాస్ సోషల్ సిగ్నిఫికెంట్. ఫెసిలిటీ ఈజ్ అన్ కెపాసిటీ టు రీప్రొడ్యూస్. అసలు నువ్వు అంటే మెనార్కే షోస్ యువర్ ఫెసిలిటీ, మెనార్కే షోస్ యువర్ ఫెసిలిటీ. స్పర్మార్కే అది కూడా ఫెసిలిటీ. ఫెసిలిటీ అంటే నీ బాడీ రెడీ అయిందా లేదా, అంటే నువ్వు బేబీని క్యారీ చేయడానికైనా సరే, అంటే బర్త్స్ క్యారీ చేయడానికైనా మేల్కి ఫీమేల్కి, అగైన్ మేల్ అండ్ ఫీమేల్కి బాడీ రెడీ అయిందా లేదా. స్పర్మార్కి ఏంటి, స్పర్మ్స్ జనరేట్ అవుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12 to 14 ఇయర్స్కి మనకి మేల్కి జనరేట్ అవుతాయి, 12 ఇయర్స్కి ఫీమేల్కి మెనర్కి స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్ రిలీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బాడీ రెడీ అయిందా, బాడీ రెడీ అయింది. దిస్ ఈస్ కాల్డ్ ఫెసిలిటీ. వాట్ ఈస్ ఫర్టిలిటీ? బర్త్. ఎన్ని బర్త్స్ వచ్చాయి బేబీకి, అంటే ఆ మదర్కి ఎన్ని బర్త్స్ వచ్చాయి. ఈ బర్త్స్ రెస్ట్రిక్షన్ అనేది కల్చర్ని బట్టి ఉందా, లేకపోతే ఉమెన్ని బట్టి ఉందా, ఇండివిజువల్ బట్టి ఉందా? థింక్ ఫ్రమ్ ఏ కమ్యూనిటీ. ఇండివిజువల్ రెస్ట్రిక్షన్స్ కంటే కూడా ప్యాట్రియార్కల్ కాంటెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. అందుకే ఇఫ్ యూ రిమెంబర్ ద సన్ మెటా ప్రిఫరెన్స్, ఇంత చాలాసార్లు మాట్లాడాను. సన్ మెటా ప్రిఫరెన్స్, కొడుకు వచ్చేదాకా కంటానే ఉంటారు. అంటే ఇది కల్చర్ కాంటెక్స్టా, ఇండివిజువల్ కాంటెక్స్ట్? అదే సోషో కల్చరల్ కాంటెక్స్టా, ఇండివిజువల్ కాంటెక్స్టా? ఫస్ట్ సోషో కల్చర్, దాన్ని ఇన్స్పైర్డ్ దా. ఇప్పుడు వాడు ప్యాట్రియార్కి, ఇప్పుడు అది సొసైటీ అంతా క్యారీ అవుతుంది కదా, దాన్ని బట్టి వాడి మైండ్ కూడా కండిషన్ అయింది కదా. కల్చర్ పర్సనాలిటీ స్కూల్, కల్చర్ ఇంపాక్ట్స్ పర్సనాలిటీ, పర్సనాలిటీ ఇంపాక్ట్స్ కల్చర్. అదే జరిగింది. సో కల్చర్ ఏం చెప్తుంది, మెన్ వస్తేనే లైక్ బేబీ, లైక్ బాయ్ చైల్డ్ వస్తేనే వాడికి ఒక సోషల్ సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు సొసైటీలో, ఆ కమ్యూనిటీకి. అది వాళ్ళ పర్సనాలిటీ ఎఫెక్ట్ అవుతుందా? అగైన్ వాడేం చేస్తున్నాడు, బయటకు వచ్చి అదే చెప్తున్నాడా? సో కల్చర్ ఎఫెక్ట్స్ పర్సనాలిటీ, పర్సనాలిటీ ఎఫెక్ట్స్ కల్చర్, అల్టిమేట్లీ కల్చర్ పర్సనాలిటీ.